చూడండి చికెన్ రెడీ అవుతుంది. వేగాలండి బాగా ఎర్రగా వేగాలి. ఇట్లా వేగాలండి బాగా దోరగా వేగినాయి కదా. ఇప్పుడు మసాలా వేయాలా. ఒక స్పూన్ మసాలా వేసుకోండి. మీకు కావాల్సినంటే వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాం మసాలా. ఎందుకంటే మసాలా బాగా ఎక్కువ వేస్తే చికెన్లో బాగుంటుంది అన్నమాట. మటన్లో కొంచెం తక్కువనే సరిపోతాయి, చికెన్లో కొంచెం ఎక్కువ ఉంటుందండి. పసుపు వేయండి. పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి. ఇది మసాలా 5 నిమిషాలు. బాగా అట్లా అంతా పచ్చివాసన వచ్చి పొయ్యి ఆ నూనె అంతా పొయ్యికి అట్లా రావాలండి. ఆయిల్ అంతా వచ్చినాక ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి దీంట్లో. లేదంటే మనం వేయకుండా వేస్తే పచ్చి స్మెల్ వస్తుంటుంది. వేగినాకైతే మంచిగా బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుంది. పసుపు వేసి అదే చేసుకునేది కలిపి వేయాలి కదండి. పసుపు వేసి అది ఇప్పుడు వేసి దాన్ని బాగా వేయించాలి, బాగా బాయిల్ చేయాలి. ఒక 10 నిమిషాలు బాగా వస్తుంది. వాటర్ అంతా అయిపోవాలి. కొద్దిసేపు 5 నిమిషాలు అంటారు ఉంటుంది. చూడు కొంచెం పసుపు వేయండి. నీళ్ళు ఇట్లా అన్నీ ఊరాలండి, రావాలండి. నీళ్ళు అన్నీ రావాలా లోపల ఉండేటండి. వచ్చినాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా అన్నం ఇంకా చిన్నగా కలబెట్టాలి. చిన్న తినం కాబట్టి కొంచెం స్లోగా కలబెట్టుకోవాలి. పసుపు వేసాం కదండి, కొంచెం పసుపు వేసి వేయించింది. పసుపు వేసి వేయించి దీంట్లో గరం మసాలా కరివేపాకు వేయాలండి కొంచెం. అప్పుడు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి అన్నీ వేయించాం కదండి, అప్పుడు కరివేపాకు అప్పటికన్నా ఇప్పుడు వేస్తేనే మంచి స్మెల్ వస్తుంది. నిజం. అవునండి. లేతగా ఉండేదైతే ఇంకా అట్లా వేస్తానే ఇట్లా మగ్గిపోతుంది. లేతగా ఉండేదైతే దీంట్లో గరం మసాలా మిరప్పొడి అన్నీ వేసుకోవాలండి. కరివేపాకు బాగా చికెన్ స్మెల్ వస్తుంది ఇప్పుడు వేస్తే. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు కానీ జుట్టు బాగా పెరుగుతుందండి. జుట్టు బాగా పెరుగుతుంది మనుషులకు కానీ, చాలా హెల్దీ కరివేపాకు. కొత్తిమీర ఉంటే వేసుకోండి, నేను కొత్తిమీర వేయలేదు. కారం పొడి అండి, మిరప్పొడి, ధనియాలు, చెక్క, లవంగాలు అన్ని పొడి, అంత బాగా వేయించాలండి దాన్ని పట్టేటట్టుగా. కొంచెం ధనియాల పొడి మీరు వేసుకునేటట్టుంటే వేసుకోండి. కొంచెం కొబ్బరి ఇవేయండి. టమోటా అండి.
టమాటా అప్పుడు వేస్తే మళ్ళీ చికెన్ సరిగా ఉడకదు కదండి, అందుకని ఇప్పుడు వేస్తున్నాం. కొబ్బరి వేయండి. కొబ్బరి వేయండి, 2 స్పూన్లు కొబ్బరి వేసుకోండి, బాగుంటుంది. బాగా గ్రేవీగా ఉంటుంది కూర. చికెన్ ఏదైనా రావాలంటే కొబ్బరిగానే వేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కమ్మని సెల్ వస్తుందండి బాగా. ఇంకా బిర్యానీ అయిందండి. బిర్యానీ చేసి పులావ్ అన్నీ బిర్యానీ అన్నీ ఒకటేనండి కాదండి. కొంచెం పెరుగు వేస్తున్నామండి చికెన్లో. ఉంటే వేసుకోండి, మీకు ఇష్టం అయితే వేసుకోండి, లేదంటే వద్దు, సరేనా? స్కిప్ చేయండి. మేమైతే అప్పుడు వేసేవాళ్ళం కాదండి పెరుగు, ఇప్పుడు వేసుకుంటున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. మేమైతే అప్పుడు వేసేవాళ్ళం కాదండి. అప్పుడు ఆ చికెన్ వేరే, ఇప్పుడు ఈ చికెన్ వేరే. చిన్న పెనం పెట్టింది, అది ఈసారి కింద పడిపోతున్నాయండి. బిర్యానీ రెడీ అయిందండి. ఇంకా దీంట్లో నీళ్ళు పోసి ఒక 20 నిమిషాలు ఉడకనియండి బాగా. 10 నిమిషాలు కాదు. 10 నిమిషాలు కాదు. 10 నిమిషాలు అంటే ఇంకా కొంచెం మీరు మెత్తం కావాలనుకుంటే ఇంకా 10 నిమిషాలు ఉడకబెట్టుకోండి, బాగా మెత్తం స్మూత్గా అవుతుంది. 20 నిమిషాలు ఉడకబెట్టండి టైం పెట్టుకొని. కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకున్నా కానీ బాగా అంతా పోతాయి, బాగుంటాయి, సరేనా? మళ్ళీ దాన్ని ఉడకనియండి మెత్తగా. బిర్యానీ రెడీ అండి. చూడండి ఎట్లా అయిందో, ఒకసారి గంటకు తీయండి. చూడండి గేవి ఎంత బాగుందో. పొడిగా అయింది, పొడి కావాలండి. చికెన్ ముక్కలన్నీ పైకి వేస్తాను. బాగా చికెన్ ముక్కలు లోపల ఉండే ఇంకొక 10 నిమిషాలు ఉండి తింటే బాగుంది. ఇంకొక 10 నిమిషాలు అయిందండి, రెడీ అయింది. ఇదేనండి చికెన్ బిర్యానీ. ఉంటానండి, బాయ్. చికెన్ పులావ్ అండి, అది బిర్యానీ, అది చికెన్ అండి, చికెన్ గ్రేవీ, చికెన్ పులుసు అనమాట. చికెన్ పులుసు, మేము పులుసు అంటాం, సరేనా? ఉంటానండి, బాయ్ అండి. ఒక అర్ధగంట ఉడకబెట్టుకోండి. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.